ఎందుకే ఇట్లా చేస్తున్నావు? ఆవిడెవరు? అమ్మా. నాకేమవుతుంది? అత్త. కోడలికి అత్తతో ఖర్చు పెట్టించుకోవాలని ఉండదా? నువ్వు మా మధ్యలో దూరావనుకో నీకు ఇత్తడైపోద్ది. ఏమే చీర కావాలా? మా వద్దమ్మా, నా మాట విను. సరే ఒక్క శారీ తీసుకో. ఎంత బాబు ఈ శారీస్? 12,000 మేడం. 12,000? ఈ రెండు 2,000 కదా? ఇది 2,000 మేడం, కానీ ఇది 10,000. ఏంటి ఇంత కాస్ట్లీ శారీ కొన్నావు? అలాంటి పని మనిషి కాస్ట్లీ సారీ కట్టవచ్చా అమ్మగారు? సరే పదం, మన ఇంటికి పోదాం. అదే మన ఇంటికి పోదాం, పదా పదా. అయినా మన ఇల్లు ఎలా మర్చిపోయినావు డాడీ? పోయేటప్పుడు పెద్ద రాయి నా తలగ తగిలింది, మర్చిపోయినా. ఇట్లా డాడీ పదా. ప్రశు, క్యాంప్ అన్నావు, అంత త్వరగా వచ్చేసావేంటి? నాకు తెలుసు ప్రశు, నువ్వు నన్ను చూడకుండా ఉండలేవని. ఆగండి ఆగండి. ఏంది మేడం మీరు? మొన్న చూస్తే రెస్టారెంట్కి వస్తారు, నిన్న చూస్తే కేఫ్లో ఏం కలపడతారు, ఈరోజేమో మీ కూతురు. నన్ను ప్రశాంతంగా బతకనిరా? ఏమైంది మమ్మీ డాడీకి? నువ్వు ఉండు బాబా, ప్రతిసారి డాడీ డాడీ అంటావు. అయ్యో సారీ అండి, మా పాప వాళ్ళ డాడీ అని కన్ఫ్యూజ్ అయినట్టుంది. ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతారా? మీరంతా కలిసి నన్ను ట్రాప్ చేస్తున్నారేమో అని డౌట్ కొడుతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రశు? నా పేరు ప్రశు కాదు, కార్తిక్. అదేలే. అక్క చిల్లర చికెన్ తెస్తా. చిల్లర లేదు తమ్ముడు. అయ్యో పర్లేదు, నోటి అక్క వద్దులే. వదిన గ్యాస్ అయిపోయింది, డబ్బులు వదిన, గ్యాస్ బుక్ చేస్తా. అయ్యో నా దగ్గర రూపాయి కూడా లేదంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. పర్లేదులేమ్మా, మళ్ళీ చూద్దాము. అమ్మో వీళ్ళకి డౌట్ రాకముందే వీళ్ళని ఇంటికి పంపించేయాలా? తమ్ముడు నేను అర్జెంట్ గా హైదరాబాద్ పోవాలరా, నాకు బిజినెస్ మీటింగ్ ఉంది. మీరు మన ఇంటికి వెళ్ళండి రా. పర్లేదు పోయిరా అక్క, మేము ఇక్కడే ఉంటాం. నేను వచ్చేసరికి చాలా రోజులు అవుతుంది, మీరు పోయిరండి రా. సరేలే అక్క. కొంత సమయం తర్వాత. గోంగూర, కొత్తిమీర, పాలకూర. అక్క పాలకూర ఎంత అక్క? కట్ట 30 రూపాయలు బాబు. 10 రూపాయలకి ఇస్తావా? ఏంటి 10 రూపాయల?